ఆచి చికెన్ మసాలా. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసులో ప్రతివాదం నుంచి సమాధానాలు కోరింది. ఇక ఈ కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులు, ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో, ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం ఈ కేసులో అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ కేసులో నిందితులై జైలు శిక్ష అనుభవించిన వారందరూ కూడా సిబిఐ పై, దర్యాప్తు సంస్థపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి సిబిఐ మళ్లీ తిరిగి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి రౌస్ అవెన్యూ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా ఇది విరుద్ధమని, ఆ విచారణని మళ్లీ తిరిగి వాయిదా వేయాలని, దానిపైన స్టే విధించాలంటూ కూడా సిబిఐ ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఢిల్లీ న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టిన తర్వాత ఇటీవలే ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన స్టే విధిస్తూ తిరిగి మార్చ్ 16వ తేదీన ఈ కేసుని విచారణ చేపడతామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే తమ క్లీన్ చిట్ వచ్చింది. కోర్టే తమకు క్లియర్ గా ఎలాంటి ఆధారాలు లేవు, వీళ్ళు తప్పు చేశారు, వీరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు సిబిఐ సమర్పించలేదు. కాబట్టి రౌస్ అవెన్యూ కోర్టు దీనిపైన క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇటు తెలంగాణకు చెందినటువంటి కల్వకుంట్ల కవిత, ఇంకా మిగతా 23 మంది ఈ కేసు నిందితులంతా కూడా సిబిఐ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది అక్రమంగా రాజకీయ కుట్రతో పెట్టినటువంటి కేసులు, మేము తప్పు చేశాడన్నదానికి సిబిఐ ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోయింది, ఆ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయింది. అందుకే తమకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఎప్పటికైనా విజయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది అంటూ కూడా రకరకాల దర్యాప్తు సంస్థల పైన ప్రభావం చూపే విధంగా వీళ్ళ స్టేట్మెంట్స్ ఉండడంపై మాత్రం దర్యాప్తు సంస్థనే తప్పుపడుతూ వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన స్టే విధించడంతో పాటు ఈ కేసు తిరిగి వాయిదా వేసే విధంగా లోయర్ కోర్టుకి ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఢిల్లీ న్యాయస్థానం తిరిగి మార్చి 16వ తేదీన ఈ కేసుని విచారించి రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, వారికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన స్టే విధించాలంటూ కూడా ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. వీరికి ఊరట కలిగిందనుకున్నటువంటి క్రమంలోనే మళ్ళీ సిబిఐ ఛాలెంజ్ చేసి వారు చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా దర్యాప్తు సంస్థను అగౌరవపరిచే విధంగా ఉంది, వీరు నమ్మకం కోల్పోయే విధంగా ఉంది, సిబిఐ పైన లేనిపోని ఆరోపణలు చేసి ప్రతిష్టను దెబ్బలు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వీరందరిపైన స్టే విధించి తిరిగి ఈ కేసుని వాయిదా వేయండి అని కోరడంతో ఢిల్లీ న్యాయస్థానం తిరిగి ఈ కేసు మార్చి 16న వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. శివ, అయితే రవితేజ, ఇప్పటి వరకు కూడా కోర్టు ఇచ్చినటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారంతా కూడా చాలా ఊరట పొందినట్టే చూశారు. అలాగే పొలిటికల్ గా చాలా నష్టపోయామనేటటువంటి కామెంట్స్ కూడా వారి నుంచి వినిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఢిల్లీ కోర్టుకు వెళ్ళినటువంటి, హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మరింత చిక్కులు ఏమైనా వస్తున్నాయని అనుకోవచ్చా?
ఏకంగా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నిందితులందరికీ క్లీన్ చిట్ కల్పిస్తూ ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకోవడము, మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ ని ఓదార్చడము, వారి కుటుంబం ఎమోషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడము, అనంతరం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడము, ఇది కావాలని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీయే పనిగట్టుకుని ఈ పార్టీని డెవలప్ అవ్వకుండా తను సీఎం హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ఈ అక్రమ కేసులు పెట్టి ఇన్ని రోజుల పాటు మమ్మల్ని వేధించింది. సిబిఐ జరిగినటువంటి దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు వెలికి తీయలేకపోయారు, మేము తప్పు చేశామనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ సిబిఐ సేకరించలేకపోయింది. ఇదంతా కేవలం కక్షపూరితంగా తమపై అక్రమ కేసులు పెట్టారు అంటూ కూడా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, ఇటు తెలంగాణలో కవిత కూడా మీడియా సమావేశాల్లో దర్యాప్తు సంస్థ పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం సిబిఐ పరిగణలోకి తీసుకొని ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పైన తిరిగి అపీల్ కి పోకపోతే సిబిఐ పైన నమ్మకం పోతుంది, సిబిఐ నిజంగానే రాజకీయ తొత్తుగా పనిచేసింది అనే మెసేజ్ ముందుకు వెళ్తోంది. కాబట్టి ఇది ఎవరితో సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ దర్యాప్తు సంస్థ కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వీరందరి పైన స్టే విధించండి, వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చే విధానాన్ని స్టే ఇచ్చిన తర్వాత ఈ కేసు తిరిగి వాయిదా వేయండి. వీళ్ళందరూ దీంట్లో తప్పు చేశారు, వీళ్ళ పాత్ర దీంట్లో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు స్టే విధించండి అంటూ కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ విషయాన్ని ఈ 23 మందికి నోటీసులు ఇచ్చి మార్చి 16వ తేదీన ఈ కేసు విచారణ చేపడతామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఊరట లభించింది అనుకున్నటువంటి వీరందరికీ మళ్ళీ హైకోర్టు అపీల్ కి వెళ్లారు కాబట్టి హైకోర్టులో ఈ అంశం క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా ఆ కేసులో వీరు పాత్ర ఉన్నట్టుగానే కోర్టు భావిస్తా ఉంటుంది. కింది కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ దాన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టును ఆశ్రయించింది కాబట్టి హైకోర్టు దీనిపైన క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఈ కేసులో వీళ్ళు ముద్దాయిలు నిందితులు కానీ పరిగణిస్తా ఉంటుంది. కాబట్టి సిబిఐ వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు మార్చి 16వ తేదీన విచారించి కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేయమని ఆదేశాలు ఇస్తుందా లేదా దీనిపైన సుదీర్ఘ విచారణ జరిపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు వీరెవ్వరు కూడా క్లీన్ చిట్ ఇవ్వకూడదు అంటూ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారా అనేది మార్చి 16వ తేదీన దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనుంది.